చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శేరిలింగంపల్లి అబ్జర్వర్ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి వి జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపేటి జైపాల్, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి తనయుడు రాజ్ ఆర్యన్ రెడ్డి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. హఫీజ్ పేట్ గంగారాం గ్రామం సుభాష్ నగర్ ఇంజనీర్స్ ఎన్క్లేవ్ నందు డివిజన్ నాయకులు, అధ్యక్షులు, యువకులు, మహిళలు కలిసి ఇంటింటా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపాలని ప్రజలకు కోరారు. అదే విధంగా శేరిలింగంపల్లిలో హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో వారి కుమారుడు రావడం జరిగింది. ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలికి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారి అనుకూలంగా ప్రతి దగ్గర మహిళలు కానీ, పురుషులు కానీ, కాంగ్రెస్ శ్రేణులు కానీ, ఇతర వేరే పార్టీల నుంచి కూడా భారీ ఎత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారికి ఉన్నటువంటి సమయంలో మ్యాక్సిమం కవర్ చేసే విధంగా మరి మీ అందరికీ తెలుసు, చేవెళ్ల నియోజకవర్గం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇది అతి పెద్ద నియోజకవర్గం అయినప్పటికీ శేరిలింగంపల్లి పైన ప్రజలపైన ప్రేమాభిమానాల ద్వారా మరి వారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఓటు కోసం విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని విశ్వాసంలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మన రంజిత్ రెడ్డి గారు మరి ప్రతి సందర్భంలో కూడా ఇంటికి వెళ్తే అవైలబుల్గా ఉండి కావాల్సినటువంటి అవసరాలు ఏదైతే ఇక్కడ ప్రజానీకానికి మౌలిక అంశాలపైన కానీ, మానవతా దృక్పథంతో కానీ, విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ ఎప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క శేరిలింగంపల్లి పౌరుని పైన ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఈ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు వ్యాప్తి చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి రంజిత్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని బలపరిచి అఖండమైనటువంటి మెజారిటీతో మరి ఇక్కడి నుంచి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేసే క్రమంలో మా మిత్రుడు రంజిత్ రెడ్డి అన్న తనయుడు మన మధ్యలో ఉండడం జరిగింది. ఇప్పుడు 2 నిమిషాలు వారు మాట్లాడతారు. ఇవాళ మేము శేరిలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ